మల్లెపూలతో డెకరేట్ చేసిన రూమ్లోకి అడుగు పెట్టింది స్వప్న పాల గ్లాస్తో. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమె గుండె తెగ కొట్టేసుకుంటోంది. ఇక చుట్టూ తిరిగి చూసిన తనకి ఆమె భర్త ఎక్కడా కనిపించకపోవడంతో వెళ్ళి బాల్కనీలో చూసింది. సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. అతను అలా కాలుస్తుంటే చాలా బాధేసింది ఆమెకి. ఎవరో వచ్చిన అలికిడి వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు. అతను క్రీమ్ కలర్ చీరలో నిండు చందమామలా కనిపిస్తున్న అతని భార్యని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. దగ్గరికి వచ్చి యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అన్నాడు. ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ అతని మాటలకి ఇలా మాట్లాడుతున్నాడేంటి అన్నట్లు చూస్తోంది. ఏంటి ఈ మిల్క్ నాకోసమేనా? ఇటివ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని గటగట తాగేసి, ఫస్ట్ నైట్ ముందు పాలని ఎందుకు తాగుతారో తెలుసా? మూడ్ రావడానికి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూసింది. అతన్ని పాలు తనకి ఇవ్వకుండా తాగిందే కాకుండా ఆమెను అంత ఓపెన్గా అడుగుతుంటే అలాగే చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? టెన్షన్గా ఉందా? అస్సలు టెన్షన్ పడకు అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పేదాలను అందుకున్నాడు. సడన్గా జరిగిన పరిణామానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అసలు ఆమె ప్రమేయం లేకుండానే అతను పెడుతున్న ముద్దుకి అయోమయంగా చూస్తోంది. అతనికి కావాల్సినంత సేపు పెట్టుకొని వదిలి, నిన్ను ఇలా చూస్తుంటే ఒక క్షణం కూడా ఆగలేను అన్నాడు. ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చుతూ బెదురుగా చూస్తోందతన్ని. ఆమె చూపులని, ఆమె ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మీదకి చేరిపోయాడు. అతను ఆమెను ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తుంటే పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వప్న అతను అలా ప్రవర్తిస్తుంటే ఆమె కళ్ళ వెంట నీరు జలజల రాలుతున్నాయి. అతని ఇష్టం వచ్చినంతసేపు ఆమెను సొంతం చేసుకొని థ్యాంక్ యూ మై డియర్ వైఫ్, ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అంటూ ఆమె గుండెల మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. అతనిచ్చిన నొప్పికి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే బలవంతంగా అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక అలసిపోయి నిద్రలోకి జారుకుంది స్వప్న. మార్నింగ్ 10:30 అవుతుండగా డోర్ దబదబా వాయిస్తున్న సౌండ్కి మగతగా కళ్ళు తెరిచి స్వప్న పక్కన గాఢ నిద్రలో ఉన్న భర్తను చూసి డోర్ ఎవరు కొడుతున్నారు అనుకుంటూ లేవడానికి కూడా రాకపోతుంటే బెడ్ సపోర్ట్తో బలవంతంగా లేచి ఒక్కో అడుగు వేస్తూ డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి ఎదురుగా తన అత్త కనిపించగానే చీరని నిండుగా కప్పుకొని తల కిందకి దించి నిలబడింది. ఇంకా ఎంతసేపు కోడలా? స్నానం చేసి చీర కట్టుకొని కిందకిరా, దేవుడి గదిలో దీపం పెట్టాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె వల్ల అయ్యే పనేనా అనిపిస్తోంది. రాత్రి తన భర్త చేసిన గాయాలకి ఆమె శరీరం సహకరించకపోతుంటే ఇక తప్పదు అన్నట్లు మెల్లగా వాష్రూమ్కి వెళ్ళి హాట్ షవర్ ఆన్ చేసుకొని స్నానం చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది. త్వరగా చేసి చీర కట్టుకుని కిందకెళ్ళడానికి రెడీ అవ్వగానే వెనక నుండి అమాంతం హత్తుకున్నాడతను. ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని పట్టుకు ఆమెకు నొప్పి పుడుతుంటే ప్లీజ్ వదలండి అనింది. నో స్వప్న, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా ముద్దొస్తున్నావు. ఇంకొకసారి అంటుంటే అమ్మో వద్దు ప్లీజ్, నా వల్ల కాదు, ఇప్పటికీ నడవడానికి కూడా రావట్లేదు అని వేడుకుంది అతన్ని. ఆమె అలా బ్రతిలాడుతుంటే ఏమనిపించిందో ఏంటో వదిలి దూరం జరిగాడు. హమ్మయ్య అనుకుంది. ఇక అక్కడి నుండి కిందకెళ్ళింది స్వప్న. స్వప్న, వచ్చావా? ఈరోజు నీ చేతులతో నైవేద్యం చేసి దేవుడికి సమర్పించాలి అంటుంటే సరే అంటూ వెళ్ళింది. చక్కెర పొంగలి చేసి దేవుడి గదిలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యం సమర్పించింది. ఇక అప్పుడే కిందకి వచ్చాడు స్వప్న భర్త సిద్ధార్థ్. అదిగో మీ ఆయన వచ్చాడు, వాడికి వడ్డించు అంటుంటే అప్పటికే ఒళ్ళన్నీ బాగా నొప్పులుగా ఉండడంతో అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పి ఉన్న కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి భర్తకు వడ్డించి పక్కన నిలబడింది. సిద్ధు మాత్రం స్వప్నని రెప్పవేయకుండా చూస్తున్నాడు. అతని చూపులకి భయం వేస్తోంది. ఇక అతను తినేసి రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తాడా అని. ఏమైంది స్వప్న, అలా వణుకుతున్నావు? మీ ఆయన రూమ్కి వెళ్ళాడు, వెళ్ళు అంటుంటే అక్కడ ఇష్యూ చేయడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళింది. ఆమె డోర్ వరకు వచ్చిందో లేదో ఆమె చేయి పట్టి లోపలికి లాక్కొని డోర్ క్లోజ్ చేసి ఆమెను అమాంతం హత్తుకొని ఆమె ఒంటి నిండా మొద్దులు కురిపిస్తుంటే ఊపిరి ఆడక సతమతమవుతోంది. అయినా కానీ వదిలిపెట్టకుండా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. వద్దు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెడుతున్నా
కానీ వినిపించుకోకుండా అతని కోరికని తీర్చుకున్నాడు. ఆమెకు నొప్పితో కళ్ళ వెంట నీరు దారగా కారుతున్నాయి. అసలు అవి పట్టించుకునే సిచ్యువేషన్‌లో ఉన్నాడా? మళ్ళీ ఒక గంట పాటు ఆమె మీద యుద్ధం చేసి పక్కకు జరిగాడు. గాలిలో కలిసిపోతున్న ఆమె ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. అతను అలా వదిలిపెట్టగానే ఇక నొప్పితో కాళ్ళు చేతులు కూడా కదలనివ్వకపోతుంటే ఇక బెడ్ మీద నుండి లేవరాలేదు. అలాగే పడుకుండిపోయింది స్వప్న. వాళ్ళ అత్త పిలుస్తున్నా కూడా ఓపిక లేక పలకలేదు. చెప్పమ్మా అంటూ డ్రెస్ వేసుకొని బయటకొచ్చాడు సిద్ధు. నీ భార్య ఏం చేస్తుందిరా? అందరికీ వంట చేయాలి. అది అమ్మా, తనకి ఒంట్లో నలతగా ఉంది, పడుకుంది. ఈ టైంలో పడుకోవడమేంటి? లేపరా అంటుంటే స్వప్న అంటూ లేపుతున్నాడు. ఆమె భుజం మీద చేయి వేసి అలా పట్టుకోగానే ఒళ్ళు కాలిపోయింది. స్వప్న అని కంగారుగా పిలిచాడు. ఏమైందిరా? అమ్మా, తనకి ఫీవర్ వచ్చింది. అదేంటి? అవునమ్మా, నేను డాక్టర్కి కాల్ చేస్తాను అంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు. ఆమె పరిస్థితి చూసిన డాక్టర్ సిద్ధుని పిలిపించుకొని, నిన్న మీరు ఇంటిమేట్ అయ్యారా అని అడిగింది. అవునని చెప్పాడు. కొంచెం కూడా బుద్ధి లేదా? పశువులా అలా మీద పడి నీ కోరిక తీర్చుకుంటావా? అసలు ఆమెకు ఇష్టం ఉందో లేదో కనుక్కున్నావా? అసలు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారయ్యా? మీకు ఇష్టం ఉంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళకి ఇష్టాలుండవా? ఆమె ఎంత నరకం అనుభవించిందో తెలుసా? ఇంకాసేపు అలాగే ఫోర్స్ చేస్తే చచ్చురుకునేది. పాపం ఆ పిల్ల కాబట్టి భరించింది. కానీ వేరే వాళ్ళు అయ్యుండుంటే చెంప పగలగొట్టేవారు. ఇంకొకసారి ఫోర్స్డ్ సెక్స్ చేశావంటే నీ భార్య బ్రతుకుండదు. జాగ్రత్తగా చూసుకో. ఇంకో 1 వీక్ వరకు ఆమెతో శారీరకంగా కలవకూడదు. అలా కలిస్తే మాత్రం గర్భసంచికి ప్రాబ్లం అయ్యి పిల్లలు పుట్టరు. ఆల్రెడీ వాల్వ్ దెబ్బతినింది. అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ మాటలకి ఆలోచనలో పడ్డాడు సిద్ధు. ఇక వెంటనే తన భార్యని చేరుకొని ఆమె పక్కన కూర్చుంటూ తల మీద చేయి వేశాడు. వద్దండి, చచ్చిపోతాను అంటూ కలవరిస్తోంది. అంటే ఆమె ఎంత నొప్పిని భరించిందో అప్పుడు అర్థమవుతుంటే తెలియకుండానే చాలా బాధ అనిపించింది అతనికి. ఇక ఆ రోజు మొత్తం స్పృహ లేకుండా మెడిసిన్ మత్తుతో నిద్రలోనే ఉండిపోయింది. అతను కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళమ్మ అరుస్తున్నా కానీ, అమ్మా ప్లీజ్, తనకి ఒంట్లో ఏమాత్రం బాలేదు. వారం రోజులు తనని డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా చెప్పి ఆమె పక్కనే ఉన్నాడు సిద్ధు. ఇక రాత్రి మెల్లగా కళ్ళు తెరిచిన స్వప్న ఎదురుగా భర్తను చూసి భయపడుతూ బెదురు చూపులు చూస్తుంటే, స్వప్న అని పిలిచాడు. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి అనింది ఏడుపు గొంతుతో. సారీ స్వప్న, నీ ఇష్టం తెలుసుకోకుండా ఒక మృగంలా ప్రవర్తించాను. నన్ను క్షమిస్తావు కదా అంటుంటే భర్త మాటలకి ఆశ్చర్యంగా చూసింది. నువ్వు మార్నింగ్ నుండి ఏం తినలేదు, కొంచెం తినేసి ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ ఆమెను మెల్లగా లేపి కూర్చోబెట్టి అతనే తినిపించాడు. ఇక ఆ రోజు నుండి ఆమె అవసరాలన్నీ తీరుస్తున్నాడు. సిద్ధు బెడ్ మీద నుండి దిగనివ్వలేదు. భర్తలో వచ్చిన మార్పుకి చాలా సంతోషపడింది స్వప్న. కానీ ఒక్కదానికి మాత్రం దిగులు మొదలైంది. దేనికంటే భర్తతో శారీరకంగా కలవాలంటే చాలా భయమేస్తోంది. ఒక ఫోబియాలా తయారైంది ఆమెకి. భర్త మంచోడు కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేస్తాడేమో, తర్వాత ఎలా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు అని టెన్షన్ మొదలైంది ఆమెకి. అతను దగ్గరికి వస్తున్నప్పుడల్లా కంగారుగా దూరం దూరం జరుగుతుంటే, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? నిన్ను నేనేం చేయనులే, నీకు నువ్వు దగ్గరికి వచ్చే వరకు అనగానే కాస్త మనసుకు ప్రశాంతంగా అనిపించినా తను ఎన్ని రోజులు దూరంగా ఉంటాడు అని అనిపిస్తోంది. ఇక అలా రోజులు మామూలుగా సాగిపోతున్నాయి. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు సిద్ధు. భర్తకి కాఫీ ఇచ్చి అతని పక్కన కూర్చుంది. నవ్వుతూ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ, ఈరోజు కాఫీ చాలా బాగుంది అన్నాడు. మీతో కాస్త మాట్లాడాలి అంది. ఏంటో చెప్పు స్వప్న. మీరు నాతో సుఖంగా ఉన్నారా? ఎందుకు లేను, చాలా సంతోషంగా ఉన్నాను. అది కాదు, నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను కదా, దాని గురించి. స్వప్న, పెళ్ళి కాగానే నేను మగాన్ని అని నిరూపించుకోవడానికి భార్య ఇష్టంతో పని లేకుండా నాలాంటి వాళ్ళు వాడి ఇష్టానికి బిహేవ్ చేస్తారు. నేను కూడా అలాగే చేశాను. డాక్టర్ గడ్డి పెట్టే వరకు నాకు తెలియలేదు నువ్వు ఎంత బాధని అనుభవించావో. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి కానీ సెక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ అంటుంటే అతన్ని గొప్పగా చూసింది స్వప్న. ఇక అంతలా అర్థం చేసుకుంటున్న భర్తని ఇంకా దూరం పెట్టడం మంచిది కాదనిపించి ఒక నిర్ణయానికి వచ్చింది.
ఇక రాత్రి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతే సిద్ధు, స్వప్న ఇద్దరు రూమ్కి వెళ్ళిపోయారు. ఏవండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. అతను ఎందుకు వెళ్తుందో అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్నాడు. కాసేపటికి మొబైల్ స్క్రోల్ చేస్తున్న సిద్ధు తలెత్తి చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. ఫస్ట్ నైట్ రోజు కట్టుకున్న చీరలో ఆ రోజు ఎలా రెడీ అయిందో అలాగే రెడీ అయి పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తుంటే ఆమెను చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. ఇక ఒక్కో అడుగు వేస్తూ తల కిందికి దించి సిగ్గుపడుతున్న భార్యని చేరుకొని ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని, చాలా అందంగా ఉన్నావు స్వప్న, నేను ఇలా చూడక చాలా రోజులవుతుంది, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను నడిపించుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, ఏంటి, ఫస్ట్ నైట్ అంటే భయం పోయిందా అని అడిగాడు కొంటెగా. అతని మాటలకి సిగ్గుతో తల కిందకి వాల్చేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ, చెప్పు స్వప్న, మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది అంటుంటే అవును అన్నట్లు తలూపింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటామనుకోలేదు అంటూ ఆమె పెదాలని ముడేశాడు స్మూత్గా. ఎందుకంటే ఇంతకు ముందే ఆమెకు ఫస్ట్ నైట్ అంటే భయం అని చెప్పి, కానీ ఎంత టెన్షన్ పడకూడదు అనుకున్నా తెలియకుండానే భయంతో ఆమె గుండె తెగ కొట్టేసుకుంటోంది. ఈరోజు ఎలాగైనా ఆమెలోని భయాన్ని పోగొట్టాలి అనుకుంటూ తన గుండె సడిని కంట్రోల్ తేవడానికి ఆమె వెన్ను నిమురుతూ భరోసానిస్తున్నాడు పెదవులని వీడకుండానే. ఇక కాసేపటికి అతనిచ్చే ముద్దుకి భయం తగ్గి అతన్ని చూసింది. పెదాలు విడిచి, భయం పోయిందా అన్నాడు. పోయింది అన్నట్లు తలూపింది. ఆమె అంగీకారం అతని పెదవుల్లో నవ్వు చేరితే ఇక ఆమె పైట చెంగుని అతని పెదవులతో స్మూత్గా తీస్తూ ఆమె గుండెల మీద అతడు సంతకం చేయగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమనింది. ఇక ఆమెను బెడ్ మీదకి చేర్చి లైట్స్ ఆఫ్ చేసి ఆమె మీద ఉన్న వలువలని దూరం చేస్తూ ఆమెను స్మూత్గా టచ్ చేస్తూ ఆమెలో కోరికలని పీక్స్లోకి తీసుకెళ్లాడు. ఇక ఆమె నోటి వెంట వచ్చే నిట్టూర్పులకి అతనిలో కోరికలు ఉరకలు వేస్తుంటే ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా, గెట్ రెడీ టు రైడ్ అన్నాడు. అతని ఆలస్యానికి కోపం వస్తుంటే జుట్టు పట్టి అతన్ని దగ్గరికి లాక్కుని పెదాలందుకుంది స్వప్న. ఇక ఇద్దరి మధ్య మాటలు కరువై కొన్ని గంటల వరకు ఇద్దరిలో రేగిన వేడిని తగ్గించుకున్నారు. ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితం చాలా సంతోషంగా మారింది. స్వప్నకి ఉన్న ఫోబియా పూర్తిగా తొలగిపోయి భర్తతో హ్యాపీ లైఫ్ని కొనసాగించింది.